హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము సికింద్రాబాద్లోని మోండా మార్కెట్కి అయితే వచ్చామండి. ఇక్కడ కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అందుకనే ఇక్కడికి ఎప్పుడైనా ఇక్కడికే వచ్చి కొనుక్కుంటాము. ఈరోజైతే కూరగాయల రేట్లు ఎలాగున్నాయో చూపిస్తాను రండి. ఇంకా మేమైతే ఏమేమి కూరగాయలు కొందామో చూపిస్తాను రండి. కూరగాయలు బాగున్నాయి, లాస్ట్లో తీసుకున్నాం. అదే కానీ ఉల్లిపాయలు అవి లేవు, తెల్లవి ఉల్లిపాయలు అక్కడ బయట తీసుకుంటే బెటర్. 100కి 5 కేజీలు అలా వస్తాయి. బఠానీ ఎంత? గింజలు ఉన్నాయా? 60ఏనా? 50. ఓయమ్మా ఎదరకున్నాడు. అవి ఉల్లిపాయలు అవి తెల్లవి చిన్న ఉన్నాయి చూడు, తెల్ల వంకాయలు ఉన్నాడైతే బాగాలేని చూస్తాను. నువ్వే బాగున్నాయి వద్దు అంటున్నావు. బాగానే అయితే తీసుకో. 30 అర కేజీ ఎంత అన్న? 30. ఏం చేస్తావు? తీసుకుంటా పెద్దవి తీసుకో. కాల్చంతకాయలు లేవా? తీసుకో. మరి ఇంకా పచ్చిమిరకాయలు తీసుకో. ఈ వంకాయలు చూడు. దొండకాయలు, కాకరకాయ, వంకాయ, క్యాప్సికమ్. బెండకాయలు వేసుకురా. బాగున్నాయా? బాగానే ఉన్నాయా? ఇటు చూడు ఒకసారి. మంచి ఏరాల హ్యాపీనా? 2 అంతేనా? అంత రేటు పెరిగినాయి. అక్కడ 60 చెప్పింది, మోసపోదు. ఇట్లా మంచి మిర్చి ఎన్ని కిలోలు? 2 అయ్యి ఇంకోటి కట్టు తీసుకో. కరివేపాకు 10 రూపాయలు. హాయ్ అండి, మేమైతే మార్కెట్ నుంచి వచ్చేసాము. ఏమేమి తెచ్చుకున్నామో చూపిస్తాను రండి. ఇవి అయితే పచ్చిమిరపకాయలు. ఫస్ట్ పచ్చిమిరపకాయలు చూపించింది. ఇవి ఆటోలో వచ్చేటప్పుడు అయితే పూలు కనిపించినాయి. అర కేజీ 50, పావు కేజీ 30 అన్నారు. సరే, మాకు అది ఫ్రిడ్జ్ అది లేదు కాబట్టి పావు కేజీ తీసుకున్నాను. చాలా బాగా ఇచ్చారు. తర్వాత
షాప్లో అయితే ఒక నోవా క్రీమ్ తీసుకున్నాము, తర్వాత ఒక షాంపూ దండ కూడా తీసుకున్నాము. ఏమో చిక్కుడుకాయలు ఎంత 30 రూపీస్ అండి, ఇకైతే అర కేజీ. అన్ని కేజీలు 60. ఇవి అంతే. వంకాయలు తెల్ల వంకాయలు అర కేజీ 30. తర్వాత ఇవేమో చిన్న బెండకాయలు, అవి కూడా అంతే. దగ్గరికి చూపించు, కిందకి కెమెరా ఎక్కడ ఉంది అక్కడ. ఇవి కూడా అర కేజీ 30. తర్వాత ఇవి అయితే పచ్చి బఠానీ, బాగా చూపించు పైకి. చాలా ఈ పచ్చి బఠానీ ఇవి అయితే వంకాయ కూరలో వేసి వండుకుందామని అయితే తెచ్చుకున్నాము. ఏమో కందికాయలు ఉడకబెట్టుకుందామని అయితే కందికాయలు తెచ్చుకున్నాము. పొడుగ్గా చాలా బాగున్నాయి. మొత్తం మార్కెట్ అంతా తిరిగి ఫ్రెష్ అన్ని ఏరుకొని మళ్ళీ తెచ్చుకున్నాము. ఇవి కూడా 30 రూపీసే. కిలో 50కి అయితే ఇద్దరు, కానీ మనం అడగలేదు కిలో. ఇవన్నీ 30 రూపీస్ మార్కెట్ అన్నమాట. అవి అంతే. కొత్తిమీర కరివేపాకు 30. కరివేపాకు 10 రూపాయలు, కొత్తిమీర కట్ట 20 రూపాయలు. కొత్తిమీర కట్ట అయితే చాలా పెద్దగా ఉంది. మేము అన్ని సికింద్రాబాద్ మోండా మార్కెట్కి వెళ్ళి తెచ్చేసాం. కొత్తిమీర కట్ట చూడండి, మేము అక్కడికి వెళ్ళి తెచ్చాం. అక్కడ రేట్లు తక్కువ ఉంటాయని. బాగుంది కొత్తిమీర కట్ట అయితే 20 రూపీస్. ఇదండి మా మార్కెట్. కరివేపాకే కొంచెం ఇచ్చారు. ఎంతైనా లెక్క పెట్టు. ఎంతైనాయి? అది 30 కవరు. 30, 60, 90. ఎన్ని కవర్లో లెక్క పెట్టు ఫస్ట్. 1, 2, 3, 4, 5. ఏం 5? 7 ఇంటూ 30 210 రూపాయలు కూరగాయలకి అయినాయి. 20 రూపాయలు పచ్చిమిరకాయలు, హాఫ్ కేజీ 20 కదా పచ్చిమిరకాయలు. దాంతో కాదు. అయితే 1, 2, 3, 4, 5, 6. అదొకటి. ఏది ఇది? 7 7 30 210. అదొక 20 230. అదొక 65 నోవా క్రీమ్. ఎంత? 295. 230 మొత్తం అలాగే 80 అయినాయి. 310 రూపాయలు అయినాయి బయటికి వెళ్తే. పెట్రోల్ 110 రూపాయలు. 500 అయిపోయినాయండి బయటికి వెళ్ళాం. ఇవాళ 500 అవగొట్టింది మా ఆవిడ. అవగొట్టిందంటే మరి రోజు ఏం తింటావు? కూరగాయలు లేవు, ఏదో వండి పెట్టాలి అంతే. ఏదో ఒకటి ఏమంటారు. ఇంక ఉల్లిపాయలు రాలేదు. ఇంకా ఉల్లిపాయలు టమాటాలు తేవాలి. టమాటాలు అయితే ఎంత రేట్ ఉన్నాయో, 50 రూపీస్ కేజీ ఉన్నాయి. బాయ్ అండి. మా 30 రూపీస్ మార్కెట్ అయితే ఎలాగుందో చూసి కామెంట్ చేయండి.